హాయ్ అండి, నా పేరు గంగాదేవి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టినాను. చికెన్ పులుసు చేస్తున్నాను. గోలం పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాల. ఎర్రగడ్డలు వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు, టమోటాలు బాగా వేపుకోవాలి. అవి దూరగా వేపుకోవాలండి. బాగా వేగినాక చికెన్ గిన్నెలో వేసుకొని నీళ్ళు పోసుకొని బాగా కడుక్కొని వేగిన దాంట్లో చికెన్ వేసుకోవాలా. నేను ఒక చేత ఫోన్ పట్టుకున్నానండి, ఒక చేత కలపడానికి రాదు, అందుకే ఆ పేపర్ తీస్తున్నాను. బాగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత పసుపు వేసుకోవాలా. పసుపు వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలండి. ఇది సరిపడంత వేసుకోండి ఉప్పు. నేనైతే రాళ్ళు ఉప్పే వాడతానండి ఎప్పుడు. నేను ఒక చేత ఫోన్ పట్టుకున్నా కాబట్టి అది కలపడానికి రాలేదండి, అందుకే ఆపి కలిపి వేస్తున్నాను. బాగా మగ్గనియాలా ఆ నూనెలో. ఆ నీళ్ళన్నీ పోయేంత వరకు బాగా వేపాలా. ధనియాల పొడి, నేను అల్లం పేస్ట్ ముందు వేయాలండి, వేయలేదు, మర్చిపోయాను. ముందు ధనియాల పొడి వేసిన, మళ్ళీ అల్లం పేస్ట్ వేసినాను. బాగా వేపాలి అది అల్లం పేస్ట్, ధనియాల పొడి. వేపిన తర్వాత బాగా మగ్గనియాలి. బాగా వేగినాక చికెన్ మసాలా వేసినానండి. తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి. బాగా కలబెట్టుకోవాలా. బాగా ఉడకనియాలా చికెన్ని. తర్వాత కారం కూడా వేసుకోవాలండి. మీ రుచికి తగినట్టు వేసుకోండి, మేము కొంచెం ఎక్కువ వేసుకుంటాం. బాగా కలుపుకోవాలి. బాగా ఉడకనియాలండి. చికెన్ బాగా ఉడకాల, అప్పుడే నీసు వాసన అనేది రాదు. మేమైతే గుజ్జుగా చేసుకుంటామండి. కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఆఫ్ చేస్తాను స్టవ్. చికెన్ పులుసు నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి.